రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు. ఏపీలో పలుచోట్ల గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ కొరతతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గ్యాస్ కొరతతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారు. గ్యాస్ కొరత లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ప్రస్తుతం ఏపీలో కొన్ని చోట్ల ఇంకా గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. కానీ ప్రభుత్వం ఎలాంటి కొరత లేదని ఫుల్ స్టాక్ లో ఉన్నట్టు చెబుతోంది. మరి ఏంటి కన్ఫ్యూషన్? అంటే సింధు, ఏదైతే ఈ గ్యాస్కి సంబంధించినటువంటి కష్టాలు అయితే మాత్రం ఎప్పుడైతే ఇరాన్ వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రారంభమైనాయని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఏదైతే హార్మోజ్ జలసంధిని దిగ్బంధం చేసిన తర్వాత, అక్కడి నుంచి నౌకా ప్రయాణాన్ని నిషేధించిన తర్వాత మాత్రం ఈ గ్యాస్ కష్టాలు మరింతగా కూడా పెరిగినాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 15 రోజుల నుంచి వార్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి వచ్చేటువంటి ఏదైతే ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి ఈ హార్మోజ్ జలసంధి నుంచి పూర్తి స్థాయిలో కూడా ఈ ఆయిల్స్ కానివ్వండి, అదేవిధంగా కూడా ఎల్పిజి కానీ వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటి నేపథ్యం. దాంతో ఒక్కసారిగా కూడా ఎక్కడికక్కడ ఆగిపోయేటప్పుడు నౌకలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం గ్యాస్ కష్టాలు ప్రపంచాన్ని చుట్టుముట్టాయి. అదేవిధంగా కూడా ఏపీలో కూడా పెద్ద ఎత్తున ఈ గ్యాస్ కష్టాలు అయితే వెంటాడుతున్న పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. నిన్ననే సీఎం చంద్రబాబు నాయుడు కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. సమీక్ష నిర్వహించినటువంటి సందర్భంలో ఇప్పటి వరకు ఒక 14,000 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి గ్యాస్ నిల్వలు అయితే రాష్ట్రంలో ఉన్నాయి. 15 రోజుల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా గ్యాస్ని అందించగలుగుతాము అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇక గ్యాస్కి సంబంధించి ముఖ్యంగా కూడా అనేక చోట్ల అంటే ప్రజెంట్ అయితే మాత్రం కేవలం డొమెస్టిక్ పర్పస్కి సంబంధించి గ్యాస్ అయితే మాత్రం ఇంటి అవసరాల కోసం అయితే లభ్యమవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఏదైతే కమర్షియల్ సిలిండర్స్ అయితే మాత్రం లభ్యం కావట్లేదు. దీంతో ఒక్కసారిగా కూడా అనేక మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, అదేవిధంగా కూడా హాస్టల్స్ కానివ్వండి, అదేవిధంగా ఇక హోటల్స్కి సంబంధించి చిన్న చిన్న వ్యాపారాలు, వీధి వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడాయని చెప్పుకోవాలి. ప్రధానంగా ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ లభించకపోవడంతో వాళ్ళైతే మాత్రం ప్రత్యామ్నాయం వైపు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ప్రత్యామ్నాయం అంటే కేవలం ఇప్పుడున్న పరిస్థితుల్లో కిరోసిన్ అయితే లేదు కాబట్టి ఈ కట్టెలునే ఉపయోగించవలసి ఉంటుంది. ఈ కట్టెలు ఉపయోగించేటువంటి సందర్భంలో అయితే మాత్రం అక్కడ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉన్నటువంటి నేపథ్యం. దీంతో ఎలక్ట్రికల్ స్టవ్స్ ఈ సంబంధించి ఎలక్ట్రికల్ స్టవ్స్ను కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఎక్కడికక్కడ అంటే దీనికి తోడు గ్యాస్కి సంబంధించి గ్యాస్ షార్టేజీ లేకపోయినప్పటికీ కూడా కృత్రిమ కొరతనైతే సృష్టించుతున్నటువంటి నేపథ్యం. దానికి తోడు ఇది కంటిన్యూగా కనుక రన్ అయినట్టయితే వారు రన్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి గ్యాస్ అయితే ఇక భవిష్యత్తులో చాలా కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు గ్యాస్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ గ్యాస్ బుక్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి అనేది గ్యాస్ ఏజెన్సీల మీద వస్తున్నటువంటి పరిస్థితులు. ఇదే అదనంగా కూడా కొంతమంది అయితే మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి బ్లాక్లో అయితే మాత్రం గ్యాస్ని విక్రయిస్తూ ఉన్నారు. 1000 రూపాయలు ఉన్న సిలిండర్ని 3000 దాకా కూడా విక్రయిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి అలాగే ఇక పౌర సరఫరాల శాఖ అయితే మాత్రం ఇక డొమెస్టిక్ సిలిండర్ వాడుతున్నటువంటి హోటల్స్ మీద, మిగతా రెస్టారెంట్లు కానీ వాటి మీద అయితే దాడులు కూడా చేస్తున్నారు. దాడులు చేసినప్పటికీ కూడా అక్కడ డొమెస్టిక్ సిలిండర్లు ఉన్నాయి. వాటి మీద కేసు 6A ప్రకారం అయితే మాత్రం కేసులు అయితే నమోదు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే ప్రజెంట్ అయితే మాత్రం రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో అయితే మాత్రం ఒక 15 రోజుల పాటుకు సంబంధించిన నిల్వలు ఉండటమే కాకుండా కూడా అదేవిధంగా కూడా మరీ నౌకలు కూడా వస్తున్నటువంటి పరిస్థితుల్లో, షిప్లు వస్తున్నటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ప్రధానంగా కొంత గ్యాస్కి సంబంధించి ఫ్రీ ఉండవచ్చు అనేటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ రోజు కూడా ఇక గుజరాత్ తీరానికి అయితే మాత్రం ఒక 80,800 మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి గ్యాస్ కెపాసిటీ ఉన్నటువంటి, క్రూడ్ ఆయిల్ కెపాసిటీ ఉన్నటువంటి షిప్ కూడా వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడింది. అదేవిధంగా ఇక రాష్ట్రంలో కనుక పరిస్థితి చూసుకున్నట్లయితే గ్యాస్ కష్టాలు అయితే మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ప్రతిరోజు అంటే హోటల్స్ అయితే చాలా వరకు కూడా ఒక 25% అయితే ఇప్పుడు క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. దానికి ప్రధాన కారణం ఏంటంటే గ్యాస్ అందుబాటులో లేకపోవడం. గ్యాస్ ఉంటేనే వాళ్ళు రన్ చేసుకోగలుగుతారు. అదేవిధంగా కూడా చిన్న చితక బిజినెస్లకు సంబంధించి, ముఖ్యంగా హోటల్ బిజినెస్, ఫుడ్ బిజినెస్కి సంబంధించి గ్యాస్ అనేది మాత్రం చాలా అవసరమైనటువంటి ఈ మాన్యుమెంట్ కాబట్టి దానికి సంబంధించి మాత్రం ప్రధానంగా ఇక దీనికి గ్యాస్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, గ్యాస్కి సంబంధించినటువంటి కొరతని ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద మాత్రం ప్రభుత్వం అయితే తీవ్రంగా
దృష్టి పెట్టినటువంటి నేపథ్యం అయితే ఉంది. అదేవిధంగా ఇక గ్యాస్కి సంబంధించి బ్లాక్ మార్కెట్ జరగకుండా ఉండేందుకు ఓటీటీలు ద్వారా ఈ బుక్ చేసిన వాళ్ళకి పంపిస్తున్నటువంటి ఈ పరిస్థితి, అలాగే ఈకేవైసీని కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ గ్యాస్ కొరత మాత్రం విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా సాధ్యమైనంత వాటికి కొంత రిలీఫ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యం. ఏది ఏమైనప్పటికీ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్యాస్కి సంబంధించి ఈ నిల్వలైతే మాత్రం రాష్ట్రానికి కేటాయించాల్సిన పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో గ్యాస్ కష్టాలు మరింతగా కొనసాగుతూ ఉన్నాయి. కాకపోతే ఎప్పటికప్పుడు మాత్రం ఈ గ్యాస్కి సంబంధించి విషయాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా మాత్రం పరిస్థితులు అయితే అంచనా వేస్తుంది ఏపీ ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అప్డేట్స్. కీప్ వాచింగ్.